రామయ్య గారు ఏటి బాబు కట్టపడడం జాతర దగ్గరికి వెళ్ళకుండా మీరు వెళ్ళండి బాబు, ఈ పని నేను చూసుకుంటాను. జాతరలు అవి దేవుడికి సంబంధించిన వారం రా, ఇది మన తిండికి సంబంధించిన వారం. అయ్యగారి దగ్గర మాట వస్తుంది. అసలే గుంట నక్కల ఎదురు చూస్తున్నాడు నరసింహంగడు. మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదురా, ఆ రామయ్య గారు మరీ మితిమీరిపోతున్నాడు. ఆడి సేను తడిసేదాకా మన శాలకి నీళ్లు వదలనంటాడా? ఏట ఉన్న గొడవేగా, అయినా పాలేరుగాడికి అని తలబిరిసేంటారు. ఇంకో విషయం, ఏట జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు, పొలం చూస్తానికి వెళ్తాడుగా, అక్కడేవో చూపు చూసుకుంటే పోలే. సమయానికి గుర్తు చేసేవరా రాని, ఊరంతా జాతర గొడవలో ఉంటది. ఏదో రకంగా గొడవ పెట్టుకుని వాళ్ళిద్దరిని లేపేయాలి. పదండి. ఈ జాతరలు ఏంటో, ఈ గొడవలు ఏంటో, కళ్ళు తాగి చల్లగా తొంగుంటే కళ్ళుకి అమ్మవారు వచ్చి కావలసినంత కళ్ళు ఇస్తుందిరా. నా మాట ఏనరా? రామయ్య గారు, అయ్యగారు వస్తున్నారు. చండాలి బాబు, ప్రయాణం సుఖంగా జరిగిందండి? సుఖంగానే జరిగింది కానీ ఏమిటయ్యా ఇది? తిండి దెబ్బలు మానేసి ఎప్పుడు ఈ చేను దగ్గర పడుతున్నావుట? గట్టు బాబు. ఆ గట్టు లేకపోతే చచ్చిపోతావా ఏమిటి? అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తాను, వెళ్ళు. అది కాదు బాబు. ఏమీ కాదు కానీ నువ్వు వెళ్ళి భోజనం చేసిరా. నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటానుగా. బావా, ఆ 10 పైసలు బిళ్ళ పట్టా మీద పెట్టాను. రైలు వెళ్ళిన తర్వాత పెద్దదైపోతుంది. అప్పుడు దానికి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తాను. నా మెళ్ళ వేస్తానంటావే? అవును, నీ మెళ్ళలోనే వేస్తాను. ఇదిగో కొట్టనంటే ఒరే టిప్పకాయ బావా, ఇదిగో డిప్పకాయ గిప్పకాయ అన్నావంటే తంతాను. అత్తయ్య చూడత్తయ్య బావా. ఏం సరోజా, ఏం జరిగిందమ్మా? అదేమో 10 పైసలు బిళ్ళ పట్టాల మీద పెట్టాను. అది పెద్దదవుతుగా, దానికి తాడు కట్టి నా మెళ్ళ వేసుకోవాలంటమ్మా. పిచ్చిదానా, దానికి ఏడిపోయిందికే. ఇంకొక 10 ఏళ్లకు నీ మెళ్ళ బంగారు మంగళసూత్రం వేస్తాడు. నేను చచ్చినా వేయను, ఇది ముండిది. ఒరే టిప్పకాయ బావా, నువ్వు వేయకపోతే నేనే నీ మెళ్ళ వేస్తాను. ఎందుకురా అలా ఉడుకుంటా? ఇప్పుడు అది ఏమందని లేవండి, మీ అందరికి అన్నాలు పెడతాను. బాగుందే వరుస. నీకు సొంత కొడుకు కన్నా మేనగోళ్ళు ఎక్కువైపోయిందని మాట. బాగుంది, తల్లి లేని పిల్ల ఎవరికైనా ఎక్కువే. కూసండి, అన్న పెడతాను. కూసమ్మా. నల్లం పోయినా మీ అన్నయ్యకి బుద్ధి జ్ఞానం వచ్చినట్టు లేదు. ఎంతసేపు తాటి చెట్టు కింద ఇల్లు కట్టుకుని కలు తాగుతూ కూకుంటాడు తప్ప బాధ్యత ఏం పట్టినట్లేదు. చెల్లి క్షమించునా తల్లి, బేగ కూడేటేమా. ఆడు చెట్టుగాడు దిగేటప్పుడు మనం ఆడు ఉండాలి, లేకపోతే పులిసిపోద్ది. నువ్వు కూడా ఏదైనా చెట్టెక్కి దూకి సావరా. సిగ్గులేదురా నీకు? శివునెత్తులో నాడికి సిగ్గు ఉంటది నా చెల్లి. మనం అంటూ ఉన్నది కళ్ళు. నీ తిట్లు నా కొత్త కాదు, బాయ్ పరాయడు కాదు, కూడెట్టే. రామయ్య గారు, చేను దగ్గర నరసింహుడు అయ్యగారితో గొడవ పడుతున్నాడండి. మర్యాదలు మర్చిపోతున్నావు. ఏడు శాతం పెట్టి ముందు నీళ్లు మా శాల కొలిపెట్టి వెళ్ళిపో. ఎంతసేపు చెప్పినా ముందుకేస్తున్నావు. ఇక్కడ గాలు దొరుకోలేదు, అడుగు ముందుకేసారంటనా?